అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ఈ గ్రూప్ ఫోటో అయితే మాది ఎస్ఎస్ఎల్సి 1968-69 బ్యాచ్ మాది. ఇది 69లో అంటే పబ్లిక్ ఎగ్జామ్ ముందు రాసేటప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు కదా, అదనమాట. 1969. ఇది ఏ జనవరిలోనో తీసుంటారు, డేట్ అయితే లేదు. ఈ ఫోటో నాకైతే చాలా చిత్రంగా దొరికింది. నాది నేను చదువుకునేటప్పుడు నా ఫోటో నేనేమిని నా పెళ్ళై వచ్చాక అంటే 1973లో నేను తెచ్చుకోలేదు. అవును అన్నట్టు ముందు కొత్త వారికి చెప్పాలి కదా. నేను చదువుకున్నది మొగల్తూరు హై స్కూలు, ఎస్పీఆర్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్, మొగల్తూరు, నర్సాపురం తాలూకా మొగల్తూరు అనమాట. అప్పుడు ఎస్ఎస్ఎల్సి మాదే లాస్ట్ బ్యాచ్, ఇంకా 69లో రాసింది. మాతో పాటు 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ వచ్చారు. ఇప్పుడు ఇంత క్రితం నేనైతే నా ఎస్ఎస్ఎల్సి రిజిస్టర్ కూడా పెట్టి మార్కులది అంతాను నాదంతా మొత్తం ఆ స్కూల్లో నేను చదువుకున్నది. ఆ తర్వాత మళ్ళా స్కూల్ టీచర్స్ది 1965లో టీచర్స్ ఫోటో, అది నాకు ఎవరు పంపించారో ఫ్రెండ్స్ కానీ మా అన్నయ్య పంపించాడు. ఇప్పుడు ఒక అన్నయ్య, మూడో అన్నయ్య మొగల్తూరులో ఉన్నాడు, పంపించాడు, గుర్తు రావట్లేదు. అది కూడా పెట్టాను. దానికి నాలాంటి పెద్దవారు, ఆసక్తి కలవారు కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ కామెంట్స్ చూస్తేను. ప్రస్తుతానికి ఈ ఫోటోలో ఇక్కడ నేనున్నాను. నా పేరు కాంచనమాల గ్రంథి, అప్పుడు మా ఇంటి పేరు. ఇప్పుడు కాంచనమాల కాజా, పెళ్ళి కాకముందు గ్రంథి. ఈ ఫోటో అయితే నాకు బేబీ సరోజిని అని ఈ అమ్మాయి, బేబీ సరోజిని ఇప్పుడు రావులపాలెంలో ఉంది, తనే పంపించింది. ఈ ఫోటో నా దగ్గర లేదంటే ఉంది నా దగ్గర, కానీ బాగాలేదు, అంతా పాడైపోయింది. ఇదిగో ఇదంతా మచ్చలు అన్నీ పడిపోయినాయి కదా అందరి మొఖాల మీదను. అయినా కూడా చాలా గుర్తుగాను కొన్ని మొఖాలైనా తెలుస్తున్నాయి కదా, అందుకని ఇది నాకు ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకోవాలనిపించి ఏదో ప్రయత్నం చేస్తున్నాను. కరెక్ట్గా రాదిది, అయినా కూడా ప్రయత్నం మాంటలేదన్నమాట. నేను చాలా ఆసక్తిగా ఉంది అందరినీ చూస్తుంటేను. కొన్ని విషయాలైతే కొంతమంది బాగా గుర్తున్నారు, కొంతమంది అయితే అసలు గుర్తుండట్లేదు. ఈయన మా హెడ్ మాస్టర్ గారు ఎల్వి అప్పారావు గారు, లొల్లా వెంకట అప్పారావు గారు. వారమ్మాయి లొల్లా రాజేశ్వరి. ఈ అమ్మాయి మా క్లాస్మేట్ అనమాట. ఎస్ఎస్ఎల్సిలో మేము ఇంకా చాలామంది ఉండాలి అమ్మాయిలు. ఈ ఫోటో సరిగ్గా లేదు కదా, ఇది మొత్తం ఫుల్ రాలేదనుకుంటా. కింద ఏకంగా నేమ్స్తో పాటు ఉండాలి. ఆ ఫోటో ఇంకొకళ్ళు పంపించినట్టు గుర్తు. మొత్తానికి ఇవి నా దగ్గరికి వచ్చి ఇంచుమించుగా సంవత్సరం అయిపోయింది, కానీ నేను ప్రయత్నం చేయలేదు నా ఛానల్లో పెట్టుకోవటానికి. ఇదంతా బాగాలేదు, ఏం కనిపించట్లేదు సరిగ్గా అని, కానీ ఏదో ఒకట్లే ఇప్పుడు పెట్టుకుందాము. ఇంత క్రితం నేను పెట్టిన వాటికి ఇంత మంచి రెస్పాన్స్ ఉంది కదా అని చెప్పి నేను ఇప్పుడు మళ్ళా ఈ ప్రయత్నం చేస్తున్నాను. పాత జ్ఞాపకాలంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు 72 నా ఏజ్ నడుస్తుంది. నేను ఇప్పుడు ఈ ఫోటో అయితే 16వ సంవత్సరం నడుస్తున్నప్పుడు అనమాట. నేను 1953లో పుట్టాను, ఇది 69. 16 నడుస్తుండగాను ఇది జూన్ 1 నాది. 1953 జూన్ 1 నా బర్త్డే. ఎలాగైనా సరే ఇప్పుడు ఇది చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మార్చి 31, 2025. ఈ పేర్లు ముందు చదివేస్తాను. ఈ అమ్మాయి అప్పుడు అమ్మాయే కదా, అందుకని అమ్మాయి అనే సంబోధిస్తున్నాను. ఇప్పుడైతే మేము 72 ఏళ్ల వాళ్ళం ఇంచుమించుగా, అటు ఇటుగాను. రాయుడు బేబీ సరోజిని తన పేరు. నా పేరు గ్రంథి కాంచనమాల. ఈ అమ్మాయి కూడా బాగానే గుర్తుంది, వసుంధర.
ఈ వసుంధర్ని ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, అనుకోకుండా విజయవాడలో మా పెద్దన్నయ్య వాళ్ళు ఉండేవారు. మా పెద్దన్నయ్య, వదిన, పిల్లలు అందరూను మేము అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే చిట్టిగారి వీధని కోమలా విలాస్ దగ్గర అనమాట. వాళ్ళ పక్క పోర్షన్లోని వీళ్ళ అత్తగారు, మామగారు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనమాట. అనుకోకుండా నాకు అక్కడ ఇదంతా ఎప్పుడు మేము విడిపోయాక మళ్ళీ అసలు కలవలేదు. ఆ 1963 తర్వాత 82లోనూ 83లోనూ అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అందుకని వసుంధర ఈ అమ్మాయి పేరు. అప్పుడు కలిసి మాట్లాడుకోవటం జరిగింది. మేమైతే జస్ట్ 3 రోజులే ఉన్నాము అంతేను, ఎక్కువ పరిచయం లేదు. ఆ తర్వాత వాళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మా అన్నయ్య వాళ్ళు కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. వసుంధర అందుకని బాగా గుర్తుంది. ఈ అమ్మాయి పేరు శేషారత్నం, పువ్వాడ శేషారత్నం. నాకు పేర్లు ఇప్పుడు మోకాలు చూస్తే గుర్తొస్తున్నది, ఇక్కడ రిటర్న్గా ఏమీ లేదు. కాకపోతే కలిసి చదువుకున్నాం కదా. నేను 7th క్లాస్ నుంచి మేమందరం క్లాస్మేట్సే, జస్ట్ సెక్షన్స్ డిఫరెన్స్ అయినా కూడాను కొంతమంది నా సెక్షన్ మేట్స్ అప్పటి నుంచి కూడాను. ఈ బేబీ సరోజిని నా సెక్షన్ మేటే అప్పటి నుంచి చివరి SSLC వరకును. బాగా క్లోజ్ ఎక్కువ అంటే ఈ బేబీ సరోజిని మా ఇంటికి వచ్చేది కూడాను. ఇప్పుడు అనుకోకుండా ఏడాది క్రితం నుంచి 2024 నుంచి తనే పట్టుకుంది. వాళ్ళ అన్నయ్య, మా అన్నయ్య ఫ్రెండ్స్. మా మూడో అన్నయ్య, ఈయన మా మూడో అన్నయ్య నాతో కలిశాడు. తను కొంచెం తప్పాడు SSLC, అందుకని నాతో కలిశాడు అనమాట. మా అన్నయ్య గ్రంథి ఆదినారాయణరావు. ఆ తర్వాత ఈ బేబీ సరోజిని అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట. మొగల్తూరులో తెలుసు బాగాను, వాళ్ళు మొగల్తూరులో ఉన్నప్పటి నుంచి. అందుకని వాళ్ళ అన్నయ్యని పట్టుకుని కాంచనమాల నేను బాగా గుర్తున్నానంట. కాంచనమాల ఎక్కడుందో ఏమోను అడుగు, వాళ్ళ అన్నయ్యని అడగటం ఇదంతా జరిగిందనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ బేబీ సరోజిని, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నామన్నమాట వాళ్ళ అమ్మాయి సురేఖ ద్వారా. వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్తో ఇప్పుడు రావులపాలెంలో ఉంది. ఈ అమ్మాయి పేరు పువ్వాడ శేషారత్నం. పాపం శివయ్య తొందరగా తీసుకుని వెళ్ళిపోయాడంట. మా అన్నయ్య చెప్పాడు, మా మూడో అన్నయ్య చెప్పాడు ఫోన్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద లేదు. కొంతమందిని తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు కదా భగవంతుడు, ఏవో అనారోగ్య సమస్యలతోటి. ఇప్పుడు నాకు తెలిసి బేబీ సరోజిని కాంటాక్ట్లో ఉంది. తర్వాత నేను ఈ వసుంధర ఎక్కడుందో ఏమో ప్రస్తుతం తెలీదు. శేషారత్నం గురించి అయితే తెలుసు, చాలా త్వరగాను శివయ్య సన్నిధికి చేరిందని. రాజేశ్వరి మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి రాజేశ్వరి ఎక్కడుందో తెలీదు. ఈ అమ్మాయి మా ఇంటికి ఎదురుగుండానే ఉండేవారు. KMTNS పుష్పావతి, ఇంత పెద్ద పొడుగు పేరుండేదనమాట. ఈ అమ్మాయి తర్వాత బాంబేలో ఉంది. తర్వాత కూడా మేము హైదరాబాదులో కలిసిన రోజులు ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక కాలేజీలోకి వచ్చాక కూడాను. ఎందుకంటే మా బావ, తనకి బావే చుట్టాలు అవుతారు, నాకు చెల్లెలు అవుతుంది ఈ పుష్పావతి. వాళ్ళు మేము కామన్ అనమాట, కామన్ రిలేటివ్స్ అందరూను. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడాను హైదరాబాద్లో డాక్టర్ ఎస్ రావు నగర్లో మేము, మా ఇల్లు డిఫెన్స్ కాలనీలో మా బావగారి ఇల్లు. అందుకని అక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరినీ కూడాను కలవటం జరిగింది మేము. ఆ తర్వాత మేము ఈ అమెరికా ప్రయాణాలు ఎక్కువైపోయినప్పుడు లేదు, కలవటం లేదు. మేము ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు రావాలి కదా, బాంబే వాళ్ళది, బాంబేలోనూ సెటిల్ అయిపోయారు. మేము హైదరాబాద్లో ఎలాగో ఉద్యోగరీత్యా. తనకి కూడా ఒక అమ్మాయి అబ్బాయి. ఈ మధ్యనే అంటే ఏడాది అయిందో 2 ఏళ్ళు అయిందో తను కూడా కొంచెం ఏదో హెల్త్ ఇష్యూస్ తోటి శివయ్య దగ్గరికి చేరిపోయిందని తెలిసింది. చాలా బాధపడ్డాను. అంతే, ఎవరికి ఎప్పుడు ఈ భూమి మీద రుణం తీరిపోతే అప్పుడు వెళ్ళిపోవాలి కదా, అలాగా అనుకున్నాను. తర్వాత ఈ అమ్మాయి అయితే అసలు ఏమీని గుర్తు రావట్లేదు. ఆ తర్వాత ఉన్నది అనంతపల్లి ముత్యాల రాజ్యలక్ష్మి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా 1 year కూడా అవ్వలేదు, 6 నెలల నుంచి మళ్ళీ కాంటాక్ట్లోకి రావటం. ఇంతవరకు అయితే ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవటం అంతే జరిగింది. మేము కలిసింది ఎప్పుడో 79లో కలిసామేమో, అంతే, మళ్ళా కలవలేదు.
మొగల్తూరులోను. నేను అనుకోకుండా 79లో మా అబ్బాయి పుట్టినప్పుడు నేను మా అన్నయ్య పుట్టిల్లు అదే కదా నాది, అప్పుడు అక్కడికే వెళ్ళాను. పుట్టటమైతే మా అబ్బాయి హైదరాబాద్లోనే పుట్టాడు. అప్పుడు అనుకోకుండా తను కూడాను వాళ్ళ పుట్టిల్లు కూడా అదే కాబట్టి అక్కడ కలవటం జరిగింది. 79లోనే గుర్తు, లేకుంటే 80లోను కలిసాము. మళ్ళీ అసలు పర్సనల్గా కలవలేదు. మధ్యలో ఎప్పుడో 2012, 2011 ఒకసారి ఫోన్లో మాట్లాడుకోవటం జరిగింది. వాళ్ళకి మాకు తెలుసున్న ఒక కజిన్ బాపిరాజు అని అక్కడే ఉన్నాడు, యేసరావు నగర్లోను. అతని ద్వారా అనుకోకుండా గుడిలో నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నప్పుడు బాపిరాజు మాట్లాడుతున్నాడు. అప్పుడు కాంచనమాల వచ్చింది, గుడికి మాట్లాడతావా అంటే అనుకోకుండా తను వాళ్ళ అమ్మాయి ఇంటికి రావటంతో అట్లాగా మాట్లాడుకోవటం జరిగింది. ఈ రాజ్యలక్ష్మిది చీరాల, పెళ్ళైనప్పటి నుంచి కూడా చీరాలే. కూతురు హైదరాబాద్లో ఉండటంతో 2012, 2011లోనూ మాట్లాడుకోవటం జరిగింది. అంతే, మళ్ళీ మాట్లాడుకోవటం కానీ ఫోన్ కాంటాక్ట్లో ఎక్కడా ఏమీ లేము. ఇప్పుడు 6 నెలల నుంచి ఇప్పుడు బాగా ప్రతిరోజు టచ్లో ఉండేది ఈ రాజ్యలక్ష్మి. ఈ రాజ్యలక్ష్మి అనంతపల్లం ముత్యాల రాజ్యలక్ష్మి. తన రైటింగ్ కూడా అలా ముత్యాల కోవలాగానే ఉండేది. టోటల్గా స్పెషల్ అనమాట తన రైటింగ్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ రాజ్యలక్ష్మితోటి, ఈ బేబీ సరోజిని తోటి కాంటాక్ట్లో ఉన్నట్టు. ఎక్కడ కలుసుకోవటం అనేది జరగదు కదా. నేను మరీ దూరంగాను అమెరికాలో ఉండిపోయాం కదా మేము, అందుకని కలుసుకోవటం అన్నది జరగదు. కనీసం అది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు. తర్వాత ఈ అమ్మాయి మధ్యపట్ల సరోజిని. ఈ అమ్మాయి ఎక్కడుందో తెలియదు, కానీ మా అన్నయ్య చెప్పాడు సరోజిని కూడా శివయ్య సన్నిధికి చేరిపోయింది చెల్లాయి అని చెప్పాడు. బాధపడటం తప్ప ఏం చేస్తాము, అంతే కదా. ఇప్పుడు సరోజిని లేదు, శేషారత్నం లేదు, పుష్పావతి లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. 2 సెక్షన్లో, ఏ సెక్షను బి సెక్షన్లో కూడా ఉండేవాళ్ళం మేము గర్ల్స్. కానీ ఎక్కడాను ఇంకా లేదు, ఎవరిని కలవటం లేదు. ఇందులో కూడా అందరూ లేరు. ఈ ఫోటోలోనూ ఈ అమ్మాయి పేరు ఏదో కొంచెం గుర్తొస్తుంది, సూర్యకుమారి అని గుర్తు, పూర్తిగా గుర్తులేదు. ఈ అమ్మాయి ఫేస్ వస్తే ఏమన్నా పేరు గుర్తుండేదేమో, కానీ లేదు. బి సెక్షన్లో ఉందేమో మరి కొంతమంది, అందుకని అస్సలు వాళ్ళ ఫేస్ చూసిన ఈ అమ్మాయి ఫేస్ కనిపిస్తోంది కానీ అస్సలు గుర్తు రావట్లేదు నాకు అమ్మాయి పేరు. కానీ చక్కగా పేర్లతోటి ఉండేది ఫోటో ఉండాలి, అది కూడా ఎవరో పంపించారు కానీ లేదు. ఇప్పుడు అసలు OneDriveలో ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు. ఇది OneDriveలో వెతకగా కనిపించింది. ఎందుకంటే 1 year అయిపోయినట్టుంది నా దగ్గరకు వచ్చి ఈ ఫొటోస్. ఎలాగో సేకరించాను. తర్వాత మెయిన్ ఇదిగో నా ఫ్రెండ్ బేబీ సరోజినికి నేను ఎప్పుడు ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తన మూలంగానే ఈ ఫోటో, తనే అసలు ప్రయత్నం చేసింది వాళ్ళ అన్నయ్య ద్వారాను. అందుకని ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నానా ఈ సంతోషానికి కారణం బేబీ సరోజిని. ఇప్పుడు రావులపాలెంలో వాళ్ళ ఊరు అదేను, పెళ్ళయ్యాకను వాళ్ళ ఊరిలోనే అక్కడే ఉంది. వాళ్ళ అబ్బాయిలు కూతురు అక్కడే ఉంటారు, అక్కడే ఉంది హ్యాపీగా అందరితోటి కలిసి. మనవలు అందరూ కాలేజీలకు వెళ్తున్నారు, మా మనవల్లాగా నేను. అవన్నీ మాట్లాడుకోవటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలాను ఆనందంగాను ఆశ్చర్యంగాను